గారు వాక్యంలోకి వెళ్ళబోతుండగా మరి ప్రార్థిస్తారు. మరి మీరు హృదయాలు తెరవండి. మరి అందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా, గడిచిన వారం అంతా కూడా కాచి కాపాడడానికి మీకు వందనాలు నాయన. ప్రభా, నేటి దినం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచేందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాం తండ్రి. ప్రభా, వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రభా, మరి మీరందరూ పాడిన పాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా, విజయాన్ని బట్టి మీకు వందనాలు ఆయన. ప్రభా, ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చేసిన మరి బిడ్డలు చేసిన ప్రార్థనలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ఇప్పుడు మా తోడుగుండి సహాయం మీకు వందనాలు తండ్రి. రంగం మీదకి రండి తండ్రి. ప్రభా, కదలాండి నాయన. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి దేవా. ప్రభా, దేవజనులు సంఘ కాపుల్ని జ్ఞాపకం నోటిని బోరుగా వాడుకోండి. వాక్యం నడుస్తుండగా తోడుగుండి సహాయం చేయండి. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడిన ఆయన. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ముట్టండి తండ్రి. ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరియు దూర ప్రాంతాల్లో ఉన్న రాని బిడ్డలు కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి ఇప్పుడు జరగబోయే వర్తమానం అందరూ కూడా తోడుగుండి సహాయం చేయండి తండ్రి. ప్రభు, ఎటువంటి శాతాన్ని గలిబిలు లేకుండా సహాయం చేయమని ప్రభు అయిన రక్షకుడైన యేసు ప్రభు నామమున చిన్న పాదలుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నిలబడి ఉండగానే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిలబడి ఉండగానే అందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అందరూ కూడా తెరవండి. కష్టం అనుకోకండి, గద్దెప్పుని కోపించుకోకండి. మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. వింటున్నారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదువుకుందాం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును గురించి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. అలా వంచుకొని చదవబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన గొప్ప దేవుడా, ఎల్లోహిం, సర్వశరీరులకు దేవుడా, సమస్తము నీ నోటి మాట ద్వారా సృజించబడ్డాయని మేము నమ్ముచున్నాం ప్రభువా. దేవా, ఇదిగో ఈ యొక్క వర్తమానమును అర్థమయ్యే రీతిగా 7వ దూత పంపి మాకు వివరించేవు దేవా, మాకు బోధించేవు దేవా. 7 ముద్దలను ఇప్పేవు తండ్రి. 7 ముద్దల మరమును బోధిస్తున్నావు దేవా. తండ్రి, ఇదిగో ప్రకటన గ్రంథం 1, 2, 3 చదువు ప్రభువా. ఇక్కడ ఏమై ఉన్నదో అది మాకు తెలుసులాగున నేను మా ముద్దలను తెరవమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. వాక్యాలు దీవించు. వెలుగల సౌలు గ్రహించగల ఆత్మగా అందరికీ దయచేయమని ఈ కాల ప్రవక్తలో ఏ ఆత్మనైతే నువ్వు పెట్టి ఉన్నావు అదే ఆత్మతో మమ్మల్ని కూడా నడిపిస్తావు నమ్ముతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. మంచిది, కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అక్కడ కూర్చున్న వాళ్ళేరి బయటికి వెళ్తే లోనకి రానవును. అలా చెప్తున్నాను, బయటికి వెళ్తే లోపల రానవును. ఇంత క్రమంగా చెప్పిన లెక్క లేదంటే నేనేం చేయలేను. హల్లెలూయా. ఇటున్నారా? దేవుడు నాన్న మహిమ కలుగును గాక. అబ్రహాము బయటికి వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు. నీ కొరకు ప్రార్థించమని చెప్పాడు దేవుడు. నాకు జాగ్రత్త అని చెప్పడం జరిగింది. ఎంత భయం ఉండాలి. దేవుడు అతను దీవించును గాక.
నా పని నేను పూర్తి చేస్తాను. దేవుడు ఏం చేయబోతాడు నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు నా స్తుతి కలుగును గాక. అలాగే అంటారా? కిటికీలు కొట్టేసేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగును గాక. నాకే కనపడతలేదు. దేవుడు మంది వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు నా మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషమైన సభలు కూడా దేవుని మహిమించుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. ఆనందంగా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఆనందిస్తూ దేవుని ఆస్వాదిద్దాం. దేవుడు చూపిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం చదవబడితే ఒకసారి మళ్ళీ చదువుదాం. వింటున్నారా? బైబిల్ గ్రంథం అందరూ తెలిసింది. చదవబడే వాక్యాలు కూడా మీరు చూడండి. దేవుడు మన దీవించును గాక. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. అతడు దేవుని వాక్యమును గురించి దేని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ఎవరి గురించి అండి? మనుషుల గురించా? దేవుని వాక్యము గురించి. ఇంకొక మాట ప్రకటన రాయబడి ఉంది. ఆయన వాక్యమైన నామము ధరించిన వాడంట ఆయన. హల్లెలూయా. ఆయన పేరు ఇంకొకటి ఉన్నది. వాక్యమైన నామము ఆయనకు పెట్టబడింది. హల్లెలూయా. చూడండి చెప్తున్నాడు ఇక్కడ. అతడు దేవుని వాక్యమును గురించి నిజ సేవకులు దేనికి సాక్ష్యం ఇస్తారు? నిజ సంఘము దేనికి సాక్ష్యం ఇస్తుంది? హల్లెలూయా. వాక్యమును గురించి సాక్ష్యం ఇస్తా ఉంటారు. వాక్యం ఎవరు పాస్టర్ గారు? దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు దేవుని వాక్యమును గురించి సాక్ష్యమును. చూడండి, దేవుని వాక్యమును గురించి. వాక్యం ఏమై ఉన్నది? యేసుక్రీస్తును. యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి. హల్లెలూయా. తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా. ఆది నుంచి అంతం వరకు యేసుక్రీస్తు వారు ఉన్నారు. హల్లెలూయా. అదే యోహాను గారు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అక్కడ. ఈయన ఇప్పుడు వచ్చిన వాడు కాదు. హల్లెలూయా. ఆదిలో వెలుగు కలుగుగాక, ఆ వెలుగు ఆయనే అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు యోహాను గారు. హల్లెలూయా. ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? ఆ వెలుగు ఆయనే. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ వధువు ఏం సాక్ష్యం ఇవ్వాలి? అప్పుడు యోహాను వాక్యమై ఉన్నాడు. వాక్యము పెళ్లి కుమార్తె అయి ఉన్నాడు. యోహాను వధువై ఉన్నాడు. వధువు దేనికి సాక్ష్యం ఇస్తుంది? వాక్యానికి. ఇక్కడ వధువు దేనికి సాక్ష్యాన్ని ఇవ్వాలి? దేనికి? హల్లెలూయా. ఈ సాక్ష్యం దేనికి ఉండాలి? వాక్యానికి ఉండాలి. హల్లెలూయా. అది వధువుగా మనం చేస్తాం. హల్లెలూయా. దేవుడు నాన్న మహిమ కలుగును గాక. అక్కడ ఏం చెప్తున్నాడు? జాగ్రత్తగా రండి. ఆయన సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఒక మాట జారుతున్నాడు. వల్ల ఏమంటున్నాడు? కొంచెం పైకి వెళ్ళండి. సమయము సమీపించింది. ఏమంటాడు అక్కడ? చదవండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను. హల్లెలూయా. వాక్యము ప్రవచన వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. నేను కొంచెం కదలాడదానంటే ఇక్కడ మీతో ఉందని అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. వాక్యము ప్రవచన వాక్యము. హల్లెలూయా. వాక్యము మీరే. హల్లెలూయా. నాతో మీరు కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తన చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. హల్లెలూయా. వాక్యమును గురించి
సాక్ష్యం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? కానీ వాక్యమును ప్రవచించేవారు కావాలి. వాక్యమును ప్రవచించేవారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ప్రవచించే వాళ్ళు కావాలి. సమయము సమీపించింది కనుక జాగ్రత్తగా రండి. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. హల్లెలూయా. ఎవరు వారు? ధన్యులు. వాక్యము అందరి దగ్గరే ఉంది. ఇప్పుడు వాక్యం అందరి చేతిలో ఉంది. ఇప్పుడు బైబిల్ అందరి చేతిలో ఉంది. ఇప్పుడు కానీ ఇక్కడ మరో ఉన్నది. హల్లెలూయా. వాక్యముల గురించి సాక్ష్యం ఇస్తున్న నీవు అదే ప్రవచనము. హల్లెలూయా. ఏమైనది? వాక్యముల గురించి సాక్ష్యం ఇస్తున్న నీవే అది ప్రవచనం. హల్లెలూయా. వింటున్నారా? యెహోవా సెలవిచ్చాడు. ఏంటది? ప్రవచనం. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడు? అక్కడ వాక్యమును ప్రవచిస్తూ ఉన్నాడు. మాట్లాడద్దు. హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. వింటున్నారా? యోహాను గారు ఏం చేస్తున్నాడు? అక్కడ వాక్యమును సాక్ష్యం ఇచ్చి వాక్యమైతే ప్రవచిస్తున్నాడు. ఏంటా ప్రవచనం? ఇందులో రాయబడిన సంగతులు ప్రవచిస్తున్నాడు. అక్కడ గైకొని వారు ధన్యులు. ప్రవచన వాక్యములను చదువువాడు. హల్లెలూయా. రాత్రి చూసే నేను ప్రవచన వాక్యాలు చదువువాడిని. ఆమేన్. మీరున్నారా ఇక్కడ? రాత్రి ఎంతమంది చూశారు ప్రవచన వాక్యాల్ని? చదివే వాడిని చూసారా? అబ్రహాం, నేను నీకు చూపించిన దేశానికి వెళ్ళు, నీ సంతతి శిఖరైన వెళ్ళి ఉంటుంది. ప్రవచనం. వాక్యం ఏమైంది? ప్రవచనం. దాన్ని నమ్మాడు అబ్రహాం. ఏం చేశాడు? ఇప్పుడు వాక్యాన్ని ఇప్పుడు అబ్రహాం ప్రవచిస్తున్నాడు. ప్రతి గోడలో అబ్రహాం ప్రవచిస్తున్నాడు. పలకబడే మాట తీసుకుని ప్రవచిస్తున్నాడు అబ్రహాం. యెహోవా సెలవిచ్చాడు, మరలా ఇంటి నాటికి నాకు నా భార్య సారా కుమారుడు కలుగుతాడు. వాక్యాన్ని తీసుకుని ప్రవచిస్తున్నాడు అబ్రహాం. వాక్యాన్ని తీసుకుని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఆ సాక్ష్యాన్ని అబ్రహాం తీసుకున్నాడు. వాక్యాన్ని ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రవచిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. ఉగ్రత ఎప్పుడు వస్తుంది? పలకబడిన మాట, ఈ జాగ్రత్తకి రండి, పలకబడిన మాట నెరవేర్పులో ఉగ్రత వస్తుంది. ఆమేన్. అబ్రహాము కాలంలో ఏం జరిగింది? పలకబడిన మాట అబ్రహాము నెరవేరుస్తుండగా. హల్లెలూయా. పలకబడిన మాట ద్వారా దేవుడు తన్ను తాను దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలపు ఏలియా పలకబడిన మాటని ప్రవచిస్తున్నప్పుడు ఆయన దిగి వచ్చాడా? ఉడతలు కలుగుగాక, ఉడతలు కలుగుగాక అన్నాడా? పూజించాడా? హల్లెలూయా. దేవుడు నామ మహిమ కలుగును గాక. అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆయన తన్ను తాను దిగి వచ్చాడు. అక్కడ మరలా దిగి వచ్చాడా? 1943లో దిగి వచ్చాడు ఆయన. తలరాయిగా దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దిగి వచ్చిన దేవుడు ఎవరిని పరిచయం చేస్తున్నాడు ఇప్పుడు? హల్లెలూయా. ఏలియా భూమి మీద వాక్యానికి సాక్షిగా ఉన్నప్పుడు, ప్రవచిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రవచన వాక్యాన్ని నమ్మిన వారే ఇక్కడ కూర్చున్నవారు. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. ఏలియా దినాల్లో ఏలియా ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. ఏలియా ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో సూచక్రియలు చేశాడు. ఏలియా ఇలా అనుకుంటున్నావచ్చు, ఈ దేశ ప్రజలందరూ ఒకసారి మార్చేద్దామని. హల్లెలూయా. విన్నారా? కానీ ఏలియా వర్తమానం నమ్మేవారు మాత్రము వేరయ్యున్నారు, వేరయ్యున్నారు. అందుకే ఏలియా ప్రిస్కిలేని ఏలియా అలసిపోయి ప్రభువా నీ వాక్యం
వాక్య పక్షంగా నిలబడేది నేనొక్కడేనా? హల్లెలూయా. ఈ కాల ప్రవక్త కూడా అదే అనుకున్నాడు ప్రవక్త. ఇటున్నారా? జాగ్రత్తగా గమనించండి. అప్పుడు అంటున్నాడు ఏలియాతో దేవుడు, ఏలియా నీ వంటి వారు 7,000 మంది ఉన్నారు, నేను ఏర్పరచుకున్నాను వాళ్ళని, నేను సిద్ధపరచుకున్నాను వాళ్ళని. ఓ నీ బోధను అంగీకరించేవారు 7,000 మంది ఉన్నారు. ఈ వర్తమానం అంగీకరించేవారు ఉన్నారు ప్రజలు. ఎక్కడ? రహస్యముగా ఉన్నారు. ఈ ప్రవచన వాక్యాల్ని వారు చదువుతున్నారు, వారు జ్ఞానిస్తూ ఉన్నారు, దాన్ని గ్రహించారు వాళ్ళు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏలియాని ఎన్నుకున్నది దేవుడే, ఎలీషాని ఎన్నుకున్నది ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఉన్నారా? ఏలియాని ఎన్నుకున్నది దేవుడే, దాని తర్వాత ఎలీషాని కూడా ఎన్నుకున్నది కూడా దేవుడే. రాజుల గ్రంథంలో అనుకుని రాయబడి ఉంటుంది. ఏమన్నాడో తెలుసా? నీ తర్వాత ప్రవక్తగా ఉండటానికి అతను అభిషేకించు. అతని పేరు ఎలీషా అని చెప్పాడు దేవుడు. చెప్పాడా? 1 రాజుల గ్రంథంలో 2 రాజులు ఉంటుంది. అది 1 అనుకుంటాను నేను. హల్లెలూయా. వింటున్నారా? అభిషేకించమని చెప్పాడు ఆయన. దేవుడు ఏలియా రంగ భూమి మీద నుంచి విడిచిపోయి వెళ్ళిపోయి ముందుగా ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఓ దేవుడు జ్ఞానముతో స్పందించగల వ్యక్తి ఆయన. ఎవరు వాళ్ళు? ఈ కాలపు వధువండి, ఈ కాలపు పెళ్లి కుమార్తె. ఎవరా? ఎలీషా. నేనే. ఇప్పుడు ఎలీషా పరిస్థితి గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఎలీషా ఎలా ఉంటాడో మాట్లాడాలనుకుంటున్నాను నేను. ఎలీషా జీవితం గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. దేవుడు సహాయం చేయను గాక. ఆ ఎలీషాను పోల్చుకుని ఈ ఎలీషా చూడాలప్పుడు, ఆ ఎలీషాని పోల్చుకుని ఇక్కడున్న ఎలీషా సెల్ ఫోన్ మొత్తం బద్దలు కొట్టి పాపం ముందు గురించి రాను. హల్లెలూయా. దేవుడు నేను దీవించును గాక. ముందుకు వచ్చి హల్లెలూయా. దేవుడు మనం దీవించును గాక. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. కుంటోడు వెళ్ళి గుంతలో పడ్డారంట. అలా ఉంది మీ ఇద్దరు సామెత అక్కడ. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారా? దేవుడు నామమునకు స్తుతి కలుగును గాక. ఎలీషా గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. ఎలీషా గురించి మాట్లాడుతున్నాను. ఎలీషా నువ్వైతే ఖచ్చితంగా సేకరిస్తావు. ఈ రోజు దేవుడు నీ గురించి ఎందుకు ప్రార్థన చేయమని నాకు తెలియదు. అది నువ్వు పొందుకోదగ్గొంటే నా వైపు చూడు. నువ్వు దిక్కులు చూసేవా నీ జన్మలో పొందుకోలేవు. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా పొందుకోలేవు. ఇది సత్యం. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. జకరియా నువ్వు నవ్వొద్దు. సేవకుడు చెప్పిన మాట వినకపోయావా నువ్వేమేలు పొందుకోలేవు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఓ దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆటలాడుకునే స్థలము కాదు ఇది, సరసలాడుకునే స్థలము కాదు ఇది. యెహోవా దిగి వచ్చే స్థలము. ఆయన సన్నిధిలో నిరపరాధులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో యథార్థవంతులుగా ఉండాలి. వింటున్నారా? సరసలాడుకుంటాం కాదు ఇక్కడికి వచ్చింది, ముచ్చలు పెట్టుకుంటాం కాదు ఇక్కడికి వచ్చింది. జాగ్రత్త. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండండి. ప్రేమతో చెప్తున్నాను మీకు నేను. హెచ్చరిక. సంఘానికి హెచ్చరిక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని మాటలను వినలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నీవు గుడ్డివాడివే, చోటివాడివే.
ఈ జీవితంలో మేలు జరగవు. నా వాక్యానికి చూడలేనప్పుడు ఆయన ఎక్కడ వచ్చి కార్యం చేస్తాడు? ఆయన హల్లెలూయా. ఆయన వాక్యానికి కర్త, వాక్యానికి దేవుడు. ఎవరిలో వాక్యం ఉంటుందో వారి హృదయమును ఆయన ఎరిగి ఉంటాడు. ఆయన వారి తలంపుని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇది సినిమా థియేటర్ కాదు ఎడకర వాడుకోవడానికి. హల్లెలూయా. దేవుడు తన వధువుతో మాట్లాడే రహస్య గది, తన ప్రియురాలతో మాట్లాడే రహస్య గది, భార్య భర్తలు నివసించే స్థలం ఇది. దేవుడు మహిమ కలుగును గాక. ఒక సంఘము, సంఘ కాపురి దేవుడు సంచరించే స్థలము. సంఘాలని జాగ్రత్తగా ఉండాలి. తన సేవకుడిలో వచ్చిన మాట యెహోవా చదివించిన మాటని జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. చూస్తున్నారా? ఎవరు మెసేజ్కి అడ్డుపడవుద్ది? సాక్ష్యం ఇవ్వండి మీరు ఇక్కడ. అది ఏంటి? ఎవరది? వాక్యాన్ని పక్కకు మళ్ళించేది ఎవరు? కనబడుతుందా? ఇంకా చూపించాలా? ఏదో చర్చికి వచ్చాం కదా, అయ్యా పాటగారు పాడేశారు. ఎందుకు? నువ్వు ఎక్కడున్నా కొంగలు అక్కడే ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా నీ బతుకు అంతే ఉంటుంది. నీ బతుకు మారదు, నీకు దేవుడి కార్యం జరగదు. బతుకు మారాలంటే, దేవుని కార్యం జరగాలంటే వాక్యము లోపల ఉండాలి. వాక్యము లోపడినప్పుడు ఆయన తలుపు ఎద్దకు తడుతున్నప్పుడు ఆయన ప్రకటనలో చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపు ఎద్దు నిలబడి ఉన్నాను, నేను తడుతున్నాను. ఎవడు నా స్వరము విని తలుపు తీసును అన్నాడా? అన్నాడా లేదా? యోహాను సువార్తలో ఏమన్నాడు ఆయన? ఇదిగో నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని కనుగొందును, అయ్యి నన్ను ఎరుగునన్నాడు ఆయన. దేవుడు నామ మహిమ కలుగును గాక. ఓ ప్రభు ప్రతి ఒక్కరి కృప చూపును గాక. హల్లెలూయా. ఓ నేను గట్టిగా మాట్లాడుతున్నా, క్షమించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నారా? తలుపు ఎత్తున్నాడా ఆయన? తలుపు ఎత్తున్నాడా? తీయండి వాక్యం ఒకసారి. నేను వెళ్తా, తీయండి ఒకసారి. యా ప్రకటన గ్రంథం 4 బైబిల్ ఏది నీది? ఎక్కడ పెట్టు? ప్రకటన గ్రంథం 4 తీయండి ఒకసారి. హల్లెలూయా. వేసారా పైన? మీరు ఇక్కడ ఇయ్యాలి చేస్తున్నారు. ముందు 4 ప్రకటన 4 ఇయ్యండి సార్. 4:1. ఈ సంగతులు జరిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఏం చెప్తారు చూడండి. ఈ సంగతులను చదువువాడును వాటిని గ్రహించేవాడును నిన్ను గ్రహించేవాడును ధన్యుడు. అవునా? ఆమేన్. నాతో ఉంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతులు ఏం జరిగినాయి? మళ్ళా ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, చదవాలి, ఇదిగో అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండుంటను, మరియు నేను చదవాలి, మొదట నేను వినిన స్వరము ఊర ధ్వని వంటి నాతో మాట్లాడిన వింటిని.
మాట్లాడేవాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఏమన్నాడు ఇప్పుడు? ఏమంటున్నాడు ఆయన? గ్రహించే వారికి చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన స్వరం మాట్లాడుతుండగా, గ్రహిస్తుండగా, వాక్యానికి సాక్ష్యం ఇచ్చిన ప్రజలు, వాక్యముతో ప్రవచించిన ప్రజలతో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఇక్కడ? భూరాతన వంటి నాతో మాట్లాడగా వింటిని ఆ మాటలను చదవండి బ్రదర్. ఆ మాట్లాడేవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము. ఈ రోజు ఈ కూటమి వింటున్న నిన్ను ఏం చెప్తున్నాడు దేవుడు? ఎక్కిర్రా. ఎలా ఎక్కి రావాలి? మెట్లు లేవు కానీ పాస్టర్ గారు ఎక్కడానికి. నువ్వు చదువుతున్న వాక్యమే ఒక మెట్టే ఉంది. హల్లెలూయా. వాక్యము హృదయంలో నిలుచుకున్నప్పుడు అది ఏర్పడుతుంది మెట్టి కింద. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కిరమ్ము. ఇక మీదట ఈయనంటే ఇప్పుడు చెప్తున్నాడు, ఇక మీద జరగవలసిన వాటిని ఎవరికి? నీకంటే వ్యక్తికేనా? అందరికేనా? నీకు కనపరచుదని అన్నాడు. అక్కడ యోహాను గారికి చెప్తున్నాడా? యోహాను వధువేనా? ఇక్కడ చెప్తున్న మాటలు ఎవరికి ఇప్పుడు? ఇక్కడ యోహాను గారికి, ఇక్కడ వధువుకి, మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడు? మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. వింటున్నారా? కొంచెం పైకి వెళ్ళవండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో జాగ్రత్తగా రండి మాట. అదిగో పరలోకమందు ఒక్క సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరుంటారు ఇప్పుడు? ఆసీనుడై ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆసీనుడు అయిన ఉన్నవారు ఎవరు? మనుషులా? దేవుడు. ఆసీనుడైన వారి స్థానం నీకు ఇస్తున్నాడు దేవుడు. ఆయన పక్కన నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన వర్తమానం పంపించాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ వర్తమానాన్ని నమ్మే వారమే మనం. ఎవరమండి? ఈ వర్తమానాన్ని నమ్మే ప్రజలమే మనము. ఆమేన్. అర్థమవుతుందా? నమ్మే ప్రజలమే మనం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కానీ ఈ ప్రవచన వాక్యాన్ని మరలా ప్రవచించాలి. హల్లెలూయా. ప్రభువు ఇలా అన్నాడు, నీవు నాకు ఇచ్చిన మహిమను ఏమన్నాడు? మరలా ఇమ్మన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమనే ఇస్తానంటున్నాడు మరలా. హల్లెలూయా. ఈ మహిమను ఆకర్షించాలి ఇప్పుడు. ఈ మహిమను లాక్కోవాలి ఇప్పుడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రవచించండి. వధువు ఏం చేయబోతుంది ఇప్పుడు? ఏం బట్టి గురించి చేస్తుంది? ప్రవచనం ఎలా ప్రవచించాలి? ప్రవచనం ఎలా ప్రవచించదు ఇప్పుడు? హల్లెలూయా. అబ్రహాము ఏం ప్రవచించాడు? దేవుని వర్తమానాన్ని నమ్మేడండి. వాక్యాన్ని నమ్మేడు. ప్రవచిస్తే ప్రారంభిస్తున్నాడు. ప్రవచనాన్ని కూడా పెడుతున్నాడు. ప్రవచనానికి విందు చేస్తున్నాడు. ప్రవచనానికి ఏం చేస్తున్నాడు? ఆయన కృతజ్ఞత ఏర్పరుస్తున్నాడు. పలకబడిన మాటని వ్యక్తపరుస్తున్నాడు ఆయన. కనబడతలేదు అక్కడ, కంటికి కనబడతలేదు అక్కడ, వ్యక్తపరుస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. ఆయన కాళ్ళు, మోకాలు, నడుము, పొట్ట, గుండె, శిరస్సుని ఎత్తుకొచ్చాడు అక్కడ. 5 మీటింగుల్లో దేవుడు ప్రవచనములు ఎత్తిపెట్టి చేస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. పలకబడిన మాట ద్వారా అబ్రహాము కుమారుని కన్నాడు. ఇప్పుడు ఏ మాట ద్వారా? పలకబడిన మాట. ఏది సూచించింది ఇప్పుడు? పలకబడిన మాట. వధువు పరిస్థితులను మార్చివేసుకుంటున్నాడు ప్రవక్త.
సమస్తము నీకు సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము సాధ్యము. హల్లెలూయా. వాక్యము లేకపోతే ఏమైతుంది? ఏమైతుంది? ఏమైతుందండి? దేవుడు నా మహిమ కలుగును గాక. వింటున్నారా? ఓ దేవుడు నా మహిమ కలుగును గాక. ఓ దేవుడు స్తుతి కలుగును గాక. వాక్యము తింటున్న వారు తాజా ఆహారం తింటారు. వాక్యము తినలేని వారు దాన్ని పాస పెట్టిపోయి వాసన వచ్చినదని తింటారు. హల్లెలూయా. మనం ఏ ఆహారం తింటున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు మనతో నమ్ముతున్నారా? నేను ఎలీషా పరిచయం గురించి చెప్పదలుచుకున్నాను. మీరు నాతో ఉండండి, మంచిది మీరు. హల్లెలూయా. దేవుడు నా మహిమ కలుగును గాక. దేవుడు మన పైన ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన వింటున్నారా? ఒక పాయింట్ మీకు చూపించిన వర్తమానంలోకి వెళ్తారనుకుంటున్నాను. చూడండి, దేవుడు ఏలియాని పంపించాడు. ఏలియా ఎవరిని చూపించాడు? ఒకసారి శిరస్సు బొమ్మేయండి, అలాగే వేయండి. హల్లెలూయా. ఏలియా ఎవరు చూపించాడు? చూపిస్తాను మీకు నేను. హల్లెలూయా. ఈ చిత్రాన్ని వింటున్నారా? ఈ చిత్రం 1963 దిగి వచ్చినప్పుడు, ఈ తలరాయి దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సైంటిస్టులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానివ్వండి, పేపర్ వార్లు కానివ్వండి, దేశ ప్రజలకు కానీ అర్థం కాలేదు. హల్లెలూయా. ఈ పేపర్లో ఉన్న ఈ చిత్రము ప్రవక్త చేతిలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగానండి. హల్లెలూయా. ఆయన దేవుడు తనలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. అది ఎవరు? ఆయన చూసినప్పుడు ప్రపంచంలోనే అత్యధికమైన మేఘం అని రాయబడుతున్నాడు. అది కూడా ఆయన చదివాడు. అక్కడ చదివిన ఆయన జాగ్రత్తగానండి. ఆయన కూడా ప్రవక్త కూడా ఇలా చూసాడంట, ఇలా చూసాడంట. కానీ మేఘం ఇలా ఉంటది, ఇట్లా ఉంటది మాట, ఇలా ఉంటది. హల్లెలూయా. ఎప్పుడైతే ఇలా ఉందో ప్రవక్తతో దేవుడు మాట్లాడాడంట. ఏమని? నీ చేతిలో ఉన్న పేపర్ను కుడివైపుకు తిప్పు. ఏవైపు తిప్పాలి? కుడివైపుకు తిప్పు. కుడివైపుకు తిప్పినప్పుడు పేపర్లో చూస్తున్నాడంట అలాగా. ఆమె పేపర్లో చూస్తుండగా ఆయన కనులు కదులుతున్నాయంట అక్కడ. ఆమె నమ్ముతున్నారా? ఆయన కన్నులు, కనుబొమ్మలు, తన యొక్క కథలకు అక్కడ చూస్తా ఉన్నాడు పేపర్లోని. దేవుడు అనుమతించాడు అక్కడ. చూసారా? ఏంటి? కన్నులు, ఈ కన్నులు, ఇది ఇది ఇది. హల్లెలూయా. ఎవరు కనబడుతున్నారు ఇందులో? ప్రభువైన యేసు. ప్రవక్త ఇదే పలికాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు గారు మహిమ కలుగును గాక. మరలా ప్రత్యక్షమయ్యాడు ఆయన. మరలా ప్రత్యక్షమయ్యాడు దేవుడు మరలా ప్రవక్తకి. హల్లెలూయా. ఇది మార్చిలో, ఇది ఫిబ్రవరిలో ప్రత్యక్షమైంది. మరలా మార్చిలో ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గారు మహిమ కలుగును గాక. ఈ రోజు ఎలీషా నడిపించబడబడుతుంది. ఎలీషా నడిపించబడే పరిచర్య ఏదంటే బలిష్ఠ దూత. ఇటున్నారా? తలరాయి కింద నడిపించబడుతున్నాం మనము. విమోచించబడిన గంధము కింద నడిపించబడుతున్నాం మనము. హల్లెలూయా. ఇటుగారి మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నాన్న మహిమ కలుగును గాక. ఎలీషా ఏలియా ఏమో మన ప్రవక్త. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్తున్నాను వినండి. ఏలియా మన ప్రవక్త. ప్రవక్తలు ఒకసారి వేస్తారా? ఏలియా మన ప్రవక్త. ఆమె మన ప్రవక్త పేరు చెప్పారు విలియం మేరన్ బ్రెన్హామ్. హల్లెలూయా. 7వ సంఘకాలపు వర్తమానికుడు, లౌకిక సంఘకాలపు వర్తమానికుడు. హల్లెలూయా. ఆ వర్తమానికుల ద్వారా సమస్త మర్మములను బయలుపరచబడును. హల్లెలూయా.
ఆయనైనా ఈ కాలపు ఏలియేనా? ఏలియా వచ్చి ఎవరిని పరిచయం చేశాడు? ఇప్పుడు క్రీస్తుని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆమేన్. క్రీస్తు వచ్చి ఎవరిని పరిచయం చేయబడింది? ఇప్పుడు బాబా వాక్యాలు చదవండి, వర్తమానం చదవండి. మనుషుల దూత ప్రవక్త వర్తమానం చెప్తున్నప్పుడు నేను ప్రకటిస్తున్న ఈ వర్తమానము పెద్ద గుంపు మాత్రం నమ్ముతాదే. అబ్బా హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం తగినట్టుగా జీవించడానికి దేవుడు తన చిన్న మందని ఏర్పరచుకున్నాడు. ఆయన చిన్న గుంపు ఉందని చెప్పాడు ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, నేను ప్రకటిస్తున్న వర్తమానము వాక్యపు జాతి కన్నాడు ఆయన, వాక్యపు వంశవళి కన్నాడు ఆయన. హల్లెలూయా. ఏం జరుగుతుంది అక్కడ? దేవుడు మహిమ కలుగును గాక. ఏదైతే మాట్లాడుతున్న ప్రవక్త గారు అక్కడ ప్రకటన గ్రంథం 1:2 చూసి మాట్లాడుతున్నాడు ఆయన. వాక్యము వాక్యాన్ని పోషిస్తుందని, వాక్యాన్ని కనుగొంటుందని, అది సత్యమని దేవుడు ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. విన్నారా? ఎలీషా ఏలియా రంగం మీద ఉన్నప్పుడు తనకు తానుగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఆమేన్. జాగ్రత్తగా రండి. తనకు తానుగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. నాతో ఉన్నారా? కొంచెం ముందుకు వెళ్ళొచ్చా నేను? హల్లెలూయా. మొదటి రాకడలో దేవుడు కలవర సిలువలో వెల చెల్లించాడు, పాతాళానికి వెళ్ళాడు, పునరుద్ధానంతో చరణగా లేపుకొని పైకి వచ్చాడా లేదా? లేపుకొని వచ్చాడా? లేపుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది బ్రదర్? చూడండి, ఎమ్మాయి మార్గమున ఇద్దరు వ్యక్తులు నడిచేస్తున్నారు అక్కడ. ఆ చిత్రాన్ని కూడా మీకు చూపిస్తాను నేను. ఎమ్మాయి మార్గమున ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా అక్కడ సమాధిలో 3వ రోజు లేపబడతాడని అక్కడ చెప్పబడిన మాటని ఎంతమంది చూడటానికి వెళ్ళారు? పరిగెత్తుకుని ఎంతమంది వెళ్ళారు? ఒక్క స్త్రీ. ఎవరావిడి? ఎవరా స్త్రీ పేరేంటి? హల్లెలూయా. ఏ మరియా? మగ్దలేని మరియా. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. మగ్దలేని మరియా ఆ 3వ దినాన్ని పరిగెత్తుకుని వెళ్ళిపోయి సమాధిలో చూస్తే యేసు లేడు. హల్లెలూయా. అక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నారు. ఆమేన్. ఉన్నారా? మహిమలో ఇద్దరు దేవదూతలు ఉన్నారా? నాతో ఉన్నారా? అబ్రహాం దగ్గర దేవదూతలు ఉన్నారా? ఎన్నో అయ్యాడా? మహిమతో ఏమిటో ప్రత్యక్షమయ్యాడు అక్కడ. హల్లెలూయా. ఇచ్చుతారా? దేవుని మహిమ కలుగును గాక. ఒక దేవదూత సాక్ష్యం ఇస్తుంది, ఆయన సమాధిలో లేడని. మీరు ఎరగరా? ఆయన చెప్పి ఉన్నాడు కదా, 3 గంటలు లేచి ఆయన గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని స్తుతి కలుగును గాక. వింటున్నారా? గలిలయ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు వింటున్నారా? తీసేస్తారు. ఆ చిత్రాలు మాత్రం వేయండి, జాగ్రత్తగా ఏంటంటే. హల్లెలూయా. వింటున్నారా? గలిలయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసు ఆ అమ్మాయి మార్గంలో ఆ 4 చిత్రాలు వరుసగా ఒకదాని తర్వాత వేయండి, ఇంకొకటి వేయండి. చూడండి, అమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు నడుస్తున్నారా? వాళ్ళ కలత సంది నడుతున్నారు. ఆయన 3వ రోజు లేచాడు. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఎవరైతే యేసుని గురించి బాధపడుతున్నారో, హృదయంలో ఆయన చేసిన కార్యాలన్నీ, ఆయన పుణ్య పురుషుడు, ఆయన లోకము చిన్నవేసింది, ఆయన లోకాన్ని అర్థం చేసుకోలేదు. అరే అమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు తనలో తన ఆవేదన చెంది వెళ్తుండగా వారి మధ్యకి ప్రత్యక్షమయ్యాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే ఆయన గురించి ఆలోచిస్తారో ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు ఆయన. హల్లెలూయా. వారు చూడండి, ఇక్కడ సిద్ధపడుతున్నాడా? ఆవేదన చెందుతున్నాడా?
వారి బాధలో మునిగిపోయారు అక్కడ. 6 బాధలో మునిగిపోయారు అక్కడ. కానీ యేసు వారితో మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది నీకు తెలీదా? ఈ ప్రాంతానికి కొత్తవాడవా? నజరేయుడైన యేసు గురించి నీకు తెలీదా అని సాక్ష్యం ఇస్తుండగా నెక్స్ట్ పుస్తకం అదే చిత్రం వేయండి. వర్షం ఉంటుంది నడుస్తున్నాడు చూసారా? ఏంటిది? ఎంఐ మార్గమేనా? ఈ మార్గంలో ఎలా నడుతున్నాడు చూడండి. వాళ్ళు ఆవేదన చెంది నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ నడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నడుస్తున్నాడా లేదా? ఈ ఎడారిలో నడుకొద్దిగా ఇంకొక చిత్రం ఎడారి ఉంటుంది మళ్ళా. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ నడుతున్నాడు? మళ్ళా అక్కడ నడిచాడు, ఇక్కడ నడిచాడు. పొద్దుకు సమయం వచ్చేసింది. ఆమేన్. పొద్దుకు సమయం వచ్చినప్పుడు అక్కడ అమ్మాయి మార్గంలో ఆ 2 వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఆమేన్ ఆయన తను అప్పగించబడిన రాత్రి ఏదైతే ఇరిచాడో, ఏదైతే తెలిసాడో, ఏ ముందునైతే ఓపెన్ చేశాడో ఆ అమ్మాయి మార్గంలో ఉన్న 2 వ్యక్తులను వారి హృదయంలో ఉన్న ఆవేదన చూసి పొద్దుగూకు వేళలో వెళ్ళి వారి గదిలోనికి వరణానికి ఏం వెళ్తాము మాతో పాటు ఉండమని చెప్పినప్పుడు ఆయన గుర్తించలేకపోయారంట వాళ్ళు. ఆయన గుర్తించలేకపోయారంట వాళ్ళు. యేసు చేసిన ఆ మొదట అప్పగించబడినప్పుడు క్రియను చూశారంట. ఆయన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి చూస్తుండగా మొక్కల తెరబడింది అక్కడ. యేసు ఈయన లేచాడైనా ఆరు ఎగురుచుండగా మొక్కల తెరబడింది అక్కడ. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన చెప్పింది చేశాడు. ఆయన మనం ఎంత కాంత చెందామో ఆయన వినబడున్నాడు కదా. ఆయన చెప్పింది చేస్తున్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఇక్కడ జరిగిన తర్వాత ఆయన మరలా కొంచెం దూరానికి వెళ్ళాడు. శిశువులందరూ గదిలో ఉండి ఆవేదన చదువుతున్నారు అక్కడ. ఏడుతున్నారు అక్కడ. నవ్వుతున్నారు అక్కడ. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. నువ్వు పర్మిషన్ ఇవ్వాలప్పుడు అలుపులు తీయాల్సిన పని లేదు, రా అని వాక్యాన్ని పిలిచినప్పుడు ఆయన డైరెక్ట్ గా తలుపులో వెళ్ళిపోయాడు. అంతేలాగా హల్లెలూయా. తలుపులో వెళ్ళిపోయేవన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన గుర్తి పట్టిన స్థితిలో ఉన్నప్పుడు ఆయనే తను తాను పరిచయం చేస్తున్నాడు అక్కడ. చూడండి నా చేతి గాయాలు, చూడండి నా చేతి గాయాలు, చూడండి నా పక్కలో పోటు, చూడండి నా తల మీద గాయాలు. హల్లెలూయా. వింటున్నారా? ఎవరు పరిచయం చేసుకున్నాడు అక్కడ? ఆయనకి ఆయనే పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందులో ఒక వ్యక్తి అన్నాడు, నేను నమ్మను, యేసు గాయములో చేయి పెట్టి చూస్తారని నేను నమ్ముతా అన్నప్పుడు నన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు, రా చేయి పెట్టి చూడన్నప్పుడు అక్కడ తోమ చేయి పెట్టగా తెలుసుకోండి అక్కడ. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. భక్తులను తెలుస్తున్నాడు దేవుడు అక్కడ. వాక్యాన్ని విరుస్తున్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. ఈ కుటుంబంలో తరగబడుతుంది. దేవుడు మహిమ కలుగును గాక. భక్తులు తెరబడుతుంది అక్కడ. వింటున్నారా? దేవుడు మహిమ కలుగును గాక. ఆయన శిశువులు చూస్తుండగానే ఆయన ఆరోహణం అయ్యాడా? అయ్యాడా? అయ్యాడా లేదా? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఈ వర్తమానం మనకు అర్థం కావాలి. ఎందుకు అనుకొస్తున్నాను నేను నాకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు యేసు పునరుద్ధరణతో ఎత్తబడి తన క్రియల ద్వారా మరలా ఏదైతే శరీరధారి గురించి చెప్పాడో అది మరలా చూపించాడు. వాళ్ళకి చూపించాడా? హల్లెలూయా.
చూసిన వారు ఏం చేసి తెలుసా? ఇప్పుడు పేతురు యొక్క పరిచర్య ఏంటి? ఆమేన్. పేతురు యొక్క పరిచర్య ఏంటి? పేతురు యొక్క పరిచర్య మెస్సయ్య పరిచర్య. హల్లెలూయా. నా మాటలు అర్థమైతున్నాయా? పేతురు భయపడలేదు. ఇప్పుడు ఎమ్మాయి మార్గంలో నడిచిన ఆయన, గదిలోనికి వచ్చిన ఆయన, వీళ్ళకి కనపడడు గాని నాకు కనపడుతున్నాడు. ప్రభువా నువ్వు నాతో ఉండగా నేను ఈ మనుషులకు భయపడుతున్నా. హల్లెలూయా. ఈ మనుషులకు భయపడుతున్నా నేను. మూర్ఖులకి తలవారికి వెనకండి. ఏమంటాడు అక్కడ? పేతురు ప్రవశిస్తున్నాడు అక్కడ. యేసు పక్కన ఉన్నాడు అక్కడ. చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూస్తున్నారా? భయపడుతున్నాడా? భయపడుతున్నాడా? భయపడట్లేదు. ఇప్పుడు యేసుతో నడుస్తున్నాడు పరిచర్య. కనిపించే వారికేమో పేతురు, పేతురు కనిపించేవాడేమో ప్రభువు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. దేవుడా మహిమ కలుగును గాక. ఈ కాలపు ఏలియా, ఈ కాలపు వర్తమానకుడు వర్తమానమును తెచ్చాడు ఆయన. వలసిన దూత ఇచ్చింది, ఆ వర్తమానం ప్రకటించాడు ఆయన. జాగ్రత్తగా ఏనండి, మనము పరలోకములో అర్ధగంట నిశ్శబ్దములో జీవిస్తున్నాం. ఆమేన్. ఈ అర్ధగంట నిశ్శబ్దములో ఒక మాటను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. ఎంతమందికి ఏలియా, ప్రిస్కిల్లని ఏలియా వర్షము కొరకు 7 మార్లు ప్రార్థన చేశాడని ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? మీరు చేతులు ఎత్తండి. హల్లెలూయా. అందుకే బైబిల్ చదవాలి, అందుకే వర్తమానాలు చదవాలి. ఆమేన్. చూడండి, ప్రిస్కిల్లని ఏలియా 7 మార్లు ప్రార్థించాడండి. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతమైన, జాగ్రత్తగానండి, దేవునికి ప్రిస్కిల్లని ఏలియా మొరపెడతా ఉన్నాడు. నాతో ఇక్కడ మీరు కరెక్ట్ గా చూడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ తల ఈ మోకాల మీదకి వచ్చేలాగా వంచి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. నాతో ఉన్నారా? వర్షం వరకే రాలేదు. ఈ తలని ఈ మోకాల మీదకు వంచి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా. వాయువు, శ్వాస, రక్తనాళములు, కణములు కట్ట 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 వణుకుతున్నాయి. అక్కడ ఏలియా శరీరములు వణుకుతున్నాయి. నరములు తెగిపోయినా ఉన్నాయి. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, వాయువులారా ఆగండి, 4 దిశల్లో ఉన్న వాయువులారా ఆగండి, మేఘము సంచరించక ఆగు, నా భక్తుడిని ఏలియా మొర నేను వినాలి. హల్లెలూయా. ఆయన 7 మరి ప్రార్థించక హరించేంత మేఘాన్ని దేవుడు తీసుకొచ్చాడా? ఎలా ప్రార్థన చేశాడు? నేను కనపరచాలనుకుంటున్నాను ప్రభువా, నేను ఈ రకంగా ప్రార్థన చేస్తాను అని తను తానే వ్యక్తపరుచుకుని ప్రార్థన చేశాడు ఆయన. ఇక్కడ తలకాయ ఎట్టుకుని ఎప్పుడైనా ప్రార్థన చేశారా మీరు? ఒకసారి ట్రై చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత భోగితే చూద్దాం తల. హల్లెలూయా. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగి వచ్చేసాడు. హరిచేత మేఘాలు పంపించేసాడు. హల్లెలూయా. పంపించాడా? హల్లెలూయా. దేవుడు నాడు మహిమ కలుగును గాక. అగ్ని స్తంభంగా దిగి వచ్చాడా? హరిచేత మేఘంగా దిగి వచ్చాడా? నా భావాన్ని పట్టుకుంటున్నారా? ఆ మేఘ స్తంభంగా దిగి వచ్చాడు మన దగ్గర కూడా. మన మేఘ స్తంభంగా దిగి వచ్చాడా? అగ్ని స్తంభంగా దిగి వచ్చాడా? హల్లెలూయా. ఏలియా రంగం మీద ఉన్నప్పుడు, రంగం నుంచి వెళ్ళిపోయినప్పుడు పరిచర్యని ఎలీషాకి ఇచ్చాడు. యేసుక్రీస్తు రంగం నుంచి వెళ్ళిపోయినప్పుడు పరిచర్య ఎవరికి ఇచ్చాడు? పేతురు,
యోహాను, ఆంద్రియా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నడిపించేవాడు ఎవరు? దూత, ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరిని? విద్య లేని వారిని, జ్ఞానము లేని వారిని, తెలివి లేని వారిని, అవివేకులుగా పిలువబడే వారిని వెంటే సూచక్రియ చేస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన సూచక్రియలు చేయడం ప్రారంభించాడు. ఇదిగో ఈ రోగి పైకి లేచుగా కంటే అక్కడ ఆయన అంటున్నాడు హల్లెలూయా. పేతురు ప్రవచించగా ఆయనే చేపట్టుకుని లేపుతున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వింటున్నారా? నేను మీతో వస్తానన్నాడు ఆయన. సదాకాలం మీతో ఉంటానన్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. ఈ మార్గంలో మోషే కాలంలో, అబ్రహాము కాలంలో మనం చూసుకుని వచ్చాం. మోషే కాలంలో పైన ఉన్నాడు. యేసుక్రీస్తు కాలంలో తోడుగా నడిచాడు. నడిచాడా? ఇప్పుడు మన కాలంలో వచ్చేటప్పటికి హల్లెలూయా, పైనున్న దేవుడు నాతో మీరు ఉండాలి. పైనున్న దేవుడు, వాళ్ళతో నడిచిన దేవుడు. వివరిస్తున్నాను నేను. వాళ్ళతో నడిచాడు. మనకు ముందున్న వాళ్ళతో పైన సంచరించాడు. వాళ్ళతో నడిచాడు. ఇప్పుడు మన పరిచర్య ఏంటి? ఆయన మనతో నడవడం కాదు, మనలో ఉన్నాడు. ఇప్పుడు ఇది ఆ పరిచర్య. ఆయన మేఘముగా వచ్చాడు. ఆయన ఈ రూపాన్ని ఎవరు చూస్తారు? ఇప్పుడు వేదన గుర్తిస్తుంది. నేను ఆయన దానిని, నేను ఆయన మాటకి లోబడాలి. హల్లెలూయా. ఇప్పుడు కింద ఎన్నో శరీరాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్నో కోట్ల కణాలు ఉంటాయి అన్నాడు. అవునా? ఎన్నో కోట్లు కణములు ఉంటాయి. ఇక్కడ నుంచి బాడీ ఉండాలి కదా. నాతో ఉన్నారా? ఎక్కడ నాతో ఉన్నావా? ఇక్కడ నుంచి ఏముండాలి? ఇది తలరాయి అయినప్పుడు ఇక్కడ నుంచి శరీరం ఉండాలి. ఆ శరీరం ఎక్కడుంది? ఆ శరీరం ఎక్కడుంది? దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈ శరీరాన్ని ఆదుకున్నది తలరాయి. హల్లెలూయా. చూస్తున్నారా? నేను చెప్పి ఒక రోజు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఈ తలరాయి కింద ఉన్న శరీరమే మనం. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘాన్ని నడిపిస్తుంది ఎవరు? తలరాయి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒక పాయింట్ మీకు చెప్పబోతున్నాను నేను. యోహాను పరిచర్య మొదటి నిర్గమంలో, యోహాను మొదటి రాకడలో, క్షమించండి, మొదటి రాకడలో యోహాను గారు మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇచ్చాడు. ఆమేన్. ఆమేన్. యోహాను పరిచర్య తోసేశారా? తోయలేదు. హల్లెలూయా. యోహాను గారు పరిచయం చేసింది వాక్యాన్ని. ఆమేన్. అవునా? హల్లెలూయా. ఇప్పుడు మరలా వాక్యం ఏం చేయాలి? ప్రవచన వాక్యంలో వెళ్ళాలి. హల్లెలూయా. వాక్యం ఏమవ్వాలి? ప్రవచన వాక్యంలో వెళ్ళాలి. నాతో ఉన్నారా? యోహాను గారు వాక్యాన్ని పరిచయం చేశాడా? ఇతనే లోక పాపాల మోసుకెళ్ళి దేవుని గొర్రె పిల్లని, ఈయనే మెస్సయ్యని పరిచయం చేశాడా లేదా? ఇప్పుడు మరలా యోహాను యొక్క పరిచర్య. హల్లెలూయా. యోహాను వర్తమానం నమ్మిన ప్రజలు ప్రవచనాన్ని నమ్మాలి. ప్రవచన వాక్యమును నమ్మాలి. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రవచన వాక్యము ఏంటి? ఆ ప్రవచన వాక్యము ఈయన యందే మన పాపములన్నీ కొట్టివేయబడును. ఈ నామమునే మనం రక్షణ పొందవలను. మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందవలెను. మొదటి ఎవరి పరిచర్య? దూత. ఏంటది? మారండి, మార్పు చెందండి.
మారు మనసు, పాప క్షమాపణ. ప్రతివాడు ప్రభు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము. మొదట రాకల్లో జరిగిందా? రెండో రాకల్లో కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు మారండి. వివేక బాప్తిసాలు లేవు, 3 సార్లు ఉంచడం లేదు, జంగ బాప్తిసాలు లేవు. ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. మీ మత నాయకులు చెప్పిన బాప్తిసాలు బైబిల్లో లేవా? ప్రవచన వాక్యమును చూడ నన్ను చెప్తున్నాడు అక్కడ ఎలియా. హల్లెలూయా. అతని వాక్యాన్ని అంగీకరించిన వారు, అతని వర్తమానాన్ని అంగీకరించిన వారు, అతని వర్తమానాన్ని అంగీకరించిన వారు ప్రవచన వాక్యాన్ని చూస్తున్నారు. మరలా మనుషులని ఏరొక దూత పరలోకమందు దిగవచ్చుట, ఆయన శిరస్సు మీద దేవుడు మహిమ కలుగును గాక. ప్రవచన వాక్యం అనేది కలరాని మనలో ఎలా గుర్తించాం? మనం ప్రవచన వాక్యం అండి. హల్లెలూయా. ప్రవచన వాక్యాన్ని గుర్తిస్తున్నాం మనం. ఇప్పుడు గుర్తిస్తున్నాం లేదా? ఇప్పుడు గుర్తించబడిన ఏలియా, నేను కొంచెం ముందుకు వెళ్దామనుకుంటున్నాను. ఎలీషా ఏలియాని వెంబడిస్తున్నప్పుడు, ఎలీషా నాతో ఉండాలి మీరు. ఆమేన్. ఎలీషా ఏలియా వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, సంఘమంతా ఏలియా వాక్యాన్ని వెంబడిస్తున్నప్పుడు, పరిశుద్ధ దూత వర్తమానాన్ని ఏలియా ప్రకటిస్తున్నప్పుడు, వెంబడిస్తున్నప్పుడు మొదట రాకల్లో ఏం చెప్పాడు? సర్వసంతానమా, రాబోయే ఉగ్రతను నువ్వు ఎవడ తప్పిస్తాడు లేదా? ఈ 7 సంఖ్యల వర్తమానం ఏమంటున్నాడు? వల్ల యెహోవా నియమించబడిన భయంకరమైన మహాదేవ రాకమునకు అంటున్నాడా? అంటున్నాడా లేదా? హల్లెలూయా. కానీ ఏలియా వర్తమానాన్ని నమ్మిన ఎలీషా ఎలా ఉన్నాడు ఒకసారి చూస్తారా? ఒకసారి వర్తమానంలోకి వెళ్ళి ముగిస్తాను నేను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు పిలిచిన మనిషి. ఆమేన్. ఏంటి? 1958 0105 ఈ ఉంది 15 పేర హబ్బులో చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా ఉంది ఇక్కడ. ఎలీషా ఉన్నాడా? ఉన్నాడా ఎలీషా? ఎలీషా ఎవరో కాదు, నేనే. ఎలీషా ఎవరో కాదు, మీరే. హల్లెలూయా. చూసారా సిస్టర్? హల్లెలూయా. 58 త్వరగా కొద్దిగా. ఆమేన్. 15 పేర. ఆమేన్. హల్లెలూయా. కొంచెం నాతో సహనంగా ఉండండి, మీకు అందరికి చూపిస్తానికి నేను ప్రయత్నిస్తున్నాను. చూడండి. తీసుకున్నారా సిస్టర్? వచ్చిందా? పేర చదువుదాం. ఈ రాత్రి ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం బ్రదర్. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండో రాజులలో నుండి 2వ అధ్యాయమును చదవాలని నేను ఆశిస్తున్నాను. దేవుని చిత్తమైతే చిన్న పాఠ్యాంశమును ఒక అంశము కొరకు తీసుకోవాలని అనుకుంటున్నాను. యెహోవా సుడిగాలి చేత, నాతో మీరు ఉండాలి ఇక్కడ. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు, ఓ దేవుడు జగత్తుగానండి, సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి వెళ్ళుచుండగా ఏలియా, జాగ్రత్తగానండి, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక ఏలియా ఎలీషాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. అందుకే ప్రవక్త అన్నాడు, జాగ్రత్తగా అన్నాడు, ఇక్కడ పరిచర్య పట్టుకోండి.
ఎలీషా పరిచర్య ఎటువంటి తెలుసా? 12 అరకవాడు ఎలీషా. అందుకే నాగడి మీద చెయ్యి వేసిన వాడు వెనుదిరిగి చూడని వాడిని ఎన్నుకున్నాడు దేవుడు. అతను అరక తోలుతుండగా తిన్నగా గీత పడుతుందంట ప్రవక్త చెప్తున్నాడు. అయితే ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటి కప్పినప్పుడు ఆమేన్ వింటున్నారా? జాగ్రత్తగా ఏనండి. ఆయన ప్రభువులో ఉన్నప్పుడు హల్లెలూయా ఎలీషాకి దుప్పటి కప్పినప్పుడు ఎలీషా జాగ్రత్తగానండి అతను తన పనిని ఎరిగి ఉన్నాడు అన్నాడు అక్కడ. తన పరిచర్ని ఎరిగి ఉన్నాడు అన్నాడు అక్కడ. అందుకని ఎదురుదిరిగి మరలా అరకల వైపు వెళ్ళకుండా, ఆ యొక్క పొలంలోకి వెళ్ళకుండా ఆ ఎద్దులను వధించి ఇస్తున్నారా కిందుగా ఏర్పరిచి ఏలియాని వెంబడిస్తున్నాడు. ఎలీషాను కలిగినవన్నీ వదిలేశాడు అక్కడ. ఇస్తున్నారా? ఎలీషా కలిగినవన్నీ వదిలేశాడు, అక్కడ వధించాడు. ఆరకలు ఆ ఎద్దులను వధించాడు, బిందుని ఏర్పరిచాడు. ఇస్తున్నారా? హల్లెలూయా. తనకు ఉన్నాయన్ని వదిలిపెట్టేసి ఏలియాని అమ్మడంతో ప్రారంభించాడు. హల్లెలూయా. ఏలియాని అమ్మడిసిందని అటువంటి ఎలీషాని ఇప్పుడు ఏలియా మాట్లాడుతున్నాడు. ఏమీ లేవు ఇప్పుడు, జాగ్రత్తగా నాతోటి మీరు. ఏమీ లేదు ఇప్పుడు. ఎలీషా ఎనగిరి వెళ్ళాడు, ఆయన నాగుడి మీద చేయి వేశాడు. ఇప్పుడు వాక్యమైన నాగుడి మీద చేయి వేశాడు. ఏలియా వర్తమానం నమ్మాడు, ఏలియా దేవుడు నమ్మాడు. ఎనిమిది లోకంలోకి వెళ్ళాడు మరినప్పుడు. ఇప్పుడు ఆ ఎలీషాను ఏలియా మాట్లాడుతున్నాడు ఇక్కడ. వింటున్నారా? హల్లెలూయా. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనేను. హల్లెలూయా. ఏమన్నాడు? నన్ను బేతేలుకు పొమ్మన్నాడు, ఇక్కడ ఉండు. ఇప్పుడు ఎలీషా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్ని వదిలేశాం కదా. ఆమేన్. అన్ని వదిలేశాడు కదా. వదిలేశాడా? ఎలీషా పాత్ర పట్టుకుంటారా? లోపల రావచ్చా? హల్లెలూయా. మొదటిగా బాప్తిసం పొందే మనం ఆభరణాలు ఉండకూడదు సిస్టర్. ఎలీషా వర్తమానం నమ్మి తీసేసామా? ఏలియా వర్తమానం నమ్మి ఏం చేసాం మనం? తీసేసాం. హల్లెలూయా. ఇలా ఉండకూడదు సిస్టర్, వర్తనాలు మార్చేసాం. హల్లెలూయా. ఎప్పుడు నిండుగా ఉండాలి సిస్టర్, చేసుకున్నాం. హల్లెలూయా. బ్రదర్ ఎలా ఉండాలి మీరు? మార్చేసుకున్నాం. ఇప్పుడు ఎలీషాతో మాట్లాడుతున్నాడు. నన్ను బేతేలుకి రమ్మని పిలుస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉండిపో. ఇప్పుడు ఎలీషా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆమేన్. ఆ సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఎలీషా చూడండి ఏమన్నాడు చూద్దాం కొంచెం. ఆమేన్. హల్లెలూయా. కొంచెం చదువుతాం కదా. ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను. జాగ్రత్తగా దయచేసి ఇక్కడ ఉండిపోమని అంటున్నాడు. ఎలీషా ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఎలీషా యెహోవా జీవము తోడు, ఎలీషా యెహోవా జీవము తోడు, నేను ఆ వర్తమానం నమ్మొచ్చాను, నీలో ఉన్న యెహోవా నమ్మొచ్చాను. హల్లెలూయా. యెహోవా జీవము తోడు ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడు ప్రవక్త జీవం కూడా పెడుతున్నాడు ఇక్కడ. నీ జీవము తోడు. చదవండి. నేను నిన్ను విడిచిపెట్టని వర్తమానాన్ని అసలు విడిచిపెట్టంతే నేను ఈ వర్తమానాన్ని వెంబడిస్తాను. హల్లెలూయా. అక్కడ ప్రయత్నం అయిపోయింది ఎలీషాది, ఏలియాది. హల్లెలూయా. ఇక్కడున్న ఎలీషాని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనసులకు రానివ్వం, కొలములోంచి వెళ్ళేస్తాం, మీకు ఏమి జరిగినా మేము రాం. ఏమంటారు మీరు? ఎలీషాకి అక్కడ అదే జరిగింది. యెహోవా జీవము తోడు. ఓ దేవుడా మహిమ కలుగును గాక. నీ జీవము
బలము తోడు. యెహోవాను వదిలిపరిచే పరిస్థితి లేదు. ఈ వర్తమానం విడిచిపెట్టే ప్రశ్నే లేదా. ఏం చేసుకోండి పోయి అంటున్నారా? హల్లెలూయా. ఎలీషా ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. హల్లెలూయా. కోర్టుకి వెళ్దాం మనం. వారిద్దరును బేతేలును ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల పుత్రులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవని నేను వెరుగుదవా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండు అనను. హల్లెలూయా. నేను ఎరుగుదును ఊరకుండు అన్నాడా? మొదట పునరుత్థానములో యేసు ఏం చేశాడు? 3వ దినమున లేపుతాను అన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా అన్నాడా లేదా? ఇంతకాలం వలలు పెట్టి పడవలు పెట్టి చర్మాలు అమ్ముకోవడం మానేసి, సుంకం కట్టుకోవడం మానేసి, మీ వ్యాపారాలను మానేసి యేసుని వెంబడించారు కదా. యేసుని మనం వదిలిపెట్టారు కదా అన్నారు. ఇటున్నారా? కానీ ఆ మాటలు విని మరలా పేతురు ఏటకపోయాడు. మరలా లోకంలో ఏటకే వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇటున్నారా? కానీ జాగ్రత్తగా వినండి. ఈ ఎలీషా మాత్రం తిరిగి వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడ వెళ్ళిపోయిన మరలా పట్టుకొచ్చాడు దేవుడు. రుజుపరుచుకున్నాడు దేవుడు. ఈ ఎలీషా మాత్రం నాతో ఉన్నారా? ఈ ఎలీషా మాత్రం ప్రసక్తి లేదంటున్నాడు. ఎందుకు తిరిగి నేను చూడేసే పని లేదు. నేను నమ్మిన వర్తమానానికి సాక్షిగా జీవిస్తాను. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనడంతే. నేను నిన్ను ఈ వర్తమానాన్ని విడవను. సరే, అక్కడి నుంచి మళ్ళీ అడుగుతున్నారు. బేతేలుకి పోయారు. ఎలీషా, నీవు యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని చలవించి ఉన్నాడు గనుక. వింటున్నారా? మళ్ళీ అడుగుతున్నాడు. ఇక్కడ ఎరుకోకు పొమ్మన్నాడు నన్ను. నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని. నువ్వు దయచేసి ఇక్కడ ఉండు ఎలీషాతో అనగా, మరలా ఎలీషాతో అన్నాడు. అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అనను. నిన్ను విడువను అన్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొదటిసారి ఆభరణాలు తీసేసాం కదా. రెండోసారి బంధువులు స్నేహితులు కట్ చేసేసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉండమంటున్నారు. పరిస్థితి ఏంటి? అక్కడ ఎలీషా అంటున్నాడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను ఈ వర్తమానాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నాడా లేదా? వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఎక్కడ పోయారు? ఎరుకోలో ఉన్న ప్రవక్తల పుత్రుడు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ వద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోనని ఎరుగుదువా అని ఎలీషాను అడగగా, అతడు నేను ఎరుగుదును ఊరకుండాను. హల్లెలూయా. ఈ వర్తమానము నమ్మిన ఎలీషా, ఏలియా వర్తమానం నమ్మిన ఎలీషా ఎక్కడికి తీసుకెళ్తుంది? ఈ వర్తమానం ఎలీషాకు తెలుసు కదా. అందుకే అన్నాడు, నాకు ఈ వర్తమానం గురించి తెలుసు, నా యొక్క ప్రవక్త గురించి కూడా నాకు తెలుసు, మీరు ఊరకుండండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఏమండి? వర్తమానం అన్ని చర్చిలో ఒకటే, ఆంధ్రపాదంలో ఒకటే, అన్ని సంస్థలో ఒకటే. మీరు మా చర్చికి రండి, ఊరకుండండి. ఈ కాల వర్తమానం అంటే ఏంటో, 7వ వర్తమానం అంటే ఏంటో, పరిశుద్ధ దూత అంటే ఏంటో, అలరాయి దిగిరావడం అంటే ఏంటో మేము ఎరిగి ఉన్నాము. హల్లెలూయా. అదే జరుగుతుందా మనకి? అదే ఎలీషా పరిచర్య అక్కడ. హల్లెలూయా. ప్రవక్తల కుమారులు ఎవరాలు? హల్లెలూయా. కొంచెం ముందుకు వెళ్దాం, ముగిస్తాను నేను. అంతటి ఏలియా యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక
యోర్దాను ఏంటి ఇప్పుడు? యోర్దాను అనగా మరణం. హల్లెలూయా. ఇప్పుడు యోర్దాను దాటాలి ప్రేమలో. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మనం ఎక్కడున్నాం? హల్లెలూయా. మనం ఈ రెండింటిలో దాటొచ్చామా లేదా? బేతేలుని దాటొచ్చావా? ఎరుకోని దాటొచ్చావా? యోర్దాను దగ్గర నిలబడ్డప్పుడు మీరు నమ్మితే యోర్దాను కూడా దాటే మనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? దేవుని మహిమ కలుగును గాక. యోర్దానుకు పొమ్మంటున్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండిపో. ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు. ఓ ఇక్కడ కనబడతాడు. ఇక్కడ యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టాను. కనుక వారిద్దరు యాగమై సాగి వెళ్ళింది. కొంచెం పైకి వెళ్ళండి, ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఆయన యొక్క వాక్యమునకు ప్రభువు ఆశీర్వాదమును చేకూర్చును గాక. నేటి రాత్రి యందు నేను మాట్లాడే అంశమేమనగా, దేవుడు పిలిచిన మానవులు ఎంత క్లుప్తంగా దీన్ని ముగించవలనో అంత క్లుప్తంగా ముగించుటకు ఏమన్నాడు అక్కడ? దేవుడు పిలిచిన మానవులు. హల్లెలూయా. అక్కడ వర్తమానం పేరేమో దేవుడు పిలిచిన మనిషి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మానవులు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? మనకు ఇంకా కొద్దిసేపులో పెద్ద ప్రార్థన వరుస వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నది. కానీ మనము జీవించుచున్న కాలం గురించి కొద్దిగా మన దృష్టిని కేంద్రీకరించేది. ఏం చెప్తున్నాడు ప్రవక్త? మనం ముందుకెళ్తే ప్రార్థన వరుస ఉంది మనకి. మనం జీవిస్తున్న ఈ కాలం గురించి కొంచెం కేంద్రీకరిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం కాలంలో ఉన్నావా నువ్వు? లేవు. మోషే కాలంలో ఉన్నావా? లేవు. హల్లెలూయా. ఏ కాలంలో ఉన్నావు? తలరాయి దిగి వచ్చిన కాలంలో ఉన్నావు. 7వ వర్తమానంలో ఉన్నాము. హల్లెలూయా. ఎలీషా పరిచర్య సహోదరి మరణమును 2 పాయలుగా చీల్చాము అక్కడ. నమ్ముతున్నారా? మరణమాని ముళ్ళెక్కని అడిగాడా? కలవరిలో వెళ్ళ చెల్లించాడా? మరణమును అక్కడ ఎలీషా ఏం చేశారు? యోర్దాను మీద దుప్పటిని వాక్యముతో కొట్టగా 2 పాయలైపోయింది యోర్దాను. మన ప్రియుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కలవరిలో ఆ మరణం మీద వాక్యముతో కొట్టగా ఏమైంది అక్కడ? మరణము బద్దలై శరణగా తీసుకొచ్చాడు ఆయన పైకి. శరసాల పురాణాలు ఏం చేశాడు ఆయన? శరణగా లేపుకొచ్చేసాడు పైకి. అందుకే ఆయన ప్రవక్త, మరణమా నీ ముళ్ళెక్కడ, పాతాళమా నీ విజయం ఎక్కడ, సమాధిని గెలుపెక్కడా? హల్లెలూయా. పరిచర్య ఇప్పుడు ఈ దేని కొరకు ఎదురు చూస్తుందంటే శిరస్సు అతకబడటం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మనము మన పరిచర్య గుర్తించామా? పరిచర్య అర్థమవుతుందా? ఏ పరిచర్య నీది? ఎలీషా పరిచర్య. ఎలీషా పరిచర్యలో వస్తున్నాయా ఒత్తుళ్ళు? వస్తున్నాయా? ఎలీషా పరిచర్యలో వస్తున్నాయా లేదా? ఇప్పుడు కానీ ఎలీషాని జయించలేవు. ఆమేన్. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎలీషాని జయించలేవు. హల్లెలూయా. ఎలీషాని జయించలేవండి. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఎలీషాని జయించలేవంటే, ఎలీషాని జయించలేవంటే ఒక పాత్రలో చూపిస్తాను. నేను ఒక చిత్రాలు మీకు చూపిస్తాను. ఏలియా ఆరోనవ వెళ్ళినప్పుడు, ఆమె ఏలియా అగ్ని రథములతో కొనివాడి పడిపోయినప్పుడు, హల్లెలూయా వింటున్నారా? ఏలియా అగ్ని రథములతో కొనిపబడినప్పుడు దేవుడు నన్ను మహిమ కలుగును గాక. వింటున్నారా? ఏలియా యోర్దాను దాటి వెళ్ళిన తర్వాత అగ్ని రథములతో కొనిపోయబడ్డాడు. ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీదకి వచ్చింది. ఆమేన్. మనందరి మీద ఇప్పుడు ఏముంది? ఇప్పుడు ఏలియా దుప్పటి
నమ్ముతున్నారా? ఏలియా తప్పుడు అయిపోతుంది. ఇప్పుడు ఎలీషా మీదకి ఏలియా కొనుకోబడ్డాడా? మన ఏలియా కొనుకోబడ్డాడా? చెప్పడం మాత్రం ఎక్కడ ఉంది? ఎలీషా దగ్గర ఉంది. ఏం కాదు చెప్పండి, ఈ కాల వర్తమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలీషా ముందు ఏది నిలవలేకపోతుంది. ఇప్పుడు రెండు ఆత్మలతో, రెండు పాల ఆత్మతో నింపబడ్డాడు ఎలీషా. రెండంతల పరిచర్య కలిగి ఉన్నాడు ఎలీషా. పూర్త వర్తమాన కాలంలోకి వెళ్తాడు ఎలీషా. ఎవరైనా ముందు నిలబడలేకపోతాడు ఎలీషా. ముందు నేను ఏమై ఉన్నానో నేను ఎరుగుతున్నాడు ఎలీషా. ఇక్కడ ఎలీషా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక, దేవుని స్తుతి కలుగును గాక. విన్నారా? ఈ పరిచర్య కలిగి ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ పరిచర్య నువ్వు గుర్తిస్తున్నావా? నీకేం జరుగుతుంది? నీకు అర్థమవుతున్నాయా? లోకము రకరకాలుగా మాట్లాడతారు. అయిన నీ స్థానం మరవక, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ఈ వర్తమానం విడిచిపెట్టే ప్రసక్తి లేదా? హల్లెలూయా. ఈ వర్తమానము నన్ను ఎక్కడ తీసుకెళ్తుందో నాకు తెలుసు. హల్లెలూయా. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి నాకు దారి చూపించింది ఈ కాలపు వర్తమానం. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఎలా ఉండాలంటే దిగులు పడుతూ భయపడుతూ కాదు. సింహ పిల్లలు ఆకలితోనే ఉండరు గాని ఆయన ఆశ్రయించిన వారు ఏ మేలు కొదవా ఉండదా. విమోచించిన వారు ఎలా ఉండాలి? ఆరాధించడం ఎలా ఉండాలి? ఇది కాదు. ఎలీషా ఎలా ఉండాలి ఇప్పుడు? హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ, హల్లెలూయా. ఆ పైన ఉన్నవాడివి, మాతో ఉన్నవాడివి, నేను జీవిస్తున్న ప్రస్తుత కాలమందు వర్తమానం దీవించును గాక. ఎలీషా కన్నులతో చూడండి వర్తమానం. ఏలియా వర్తమానాన్ని ఎలీషా కన్నులతో చూడ. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళబోతుందో నీకు తెలుసు. తెలుసా? తెలుసండి. మనం దీవించును గాక. ప్రయాణం మనకు అర్థమైందా? ప్రయాణం తెలుసా నీకు? హల్లెలూయా. అవునా? అవునా? ఎవరికి కూర్చున్నది? ఎవరికి కూర్చున్నది? ఎవరికి కూర్చున్నది? ఇప్పుడు ఎవరికి కూర్చున్నది? ఎవరికి కూర్చున్నది? ఎలీషా. ఎలీషా ఆయుధం ఏంటి? ఏలియా దుప్పటి. ఏలియా దుప్పటి ఎటువంటిది? చూపించాలనుకున్నాను మీకు. నేను ముగించే ముందు ఒక మాట చూపించాలనుకున్నాను నేను. ఎలీషా మీద ఉన్న రెండు పాల ఆత్మ చూడాలనుకున్నారా? ఒక్కసారి ఉంటారా మీరు? ఒక పాయింట్ చెప్తా నేను. నాకు సరిగా రాయు, అయినా సరే నేను ప్రయత్నిస్తాను. ఇది కగ్గం అనుకుందాం. కగ్గ వేసింది నాకు తెలీదు, వేసాను. హల్లెలూయా. కగ్గానికి ఇటు పక్కనేమో ఏలియా, ఇటు పక్కన మనుషుల దూత, రెండు పక్కన పదిరే. జీవము, ఏలియా జీవము. రెండు అంచులు గల వాడి గల కగ్గము. ఇక్కడ ఎవరు ఏమి ఉండవు. తండ్రి వ్యవసాయకుడు ప్రతి తెగని ఎలీషా కత్తికి
మహిమ కలుగును గాక. ఏ వర్తమానంలో ఉన్నప్పుడు ఎలీషా ఏలియా వర్తమానము, దూత ఏలియా కలిసిన వర్తమానము, ఆత్మతో రెండంచెల ఖడ్గము పట్టుకుని రంగం మీద నిలబడింది. ఇప్పుడు మరణము నిలబడదు, అకాలము నిలబడదు, అమ్మాది నిలబడదు. ఎందుకంటే ఆయన ఎలీషాలో ఉన్నాడు. ఇప్పుడు ఏలియా వర్తమానము కలిసిన దూత ఎలీషాలో ఉన్నాడు. ఇప్పుడు నీ ఖడ్గము విలువ నీకు తెలిసిందా? ఏంటి రెండంచెల ఖడ్గం? కలిసిన దూత ఒక అంచు అయితే ఏలియా ఒక అంచు. ఈ వర్తమానం ముందు ఏది నిలబడదా? ఎలీషా ఇప్పుడు రెండు పలు ఆత్మతో ఉన్నాడా? ఇక్కడ మీరు దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వర్తమానం దీవించును గాక. భయపడకండి సహోదరులారా. ఎలీషా వర్తమానం బలమైన వర్తమానం, దూత వర్తమానం, వర్తమానం. ఆమేన్. ఎక్కడుంది? 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 అగ్గమతి మాట్లాడినా ఓయ్ నువ్వు ఆ సంఘానికి వెళ్తున్నాడుగా, నువ్వు ఎలా ఉంటావు తెలుసా? అన్ని తీసేసి మొన్న మోపశ్రీలా ఉంటావు. మీ ఆయన్ని చూసి బాధపడతలేదా? ఎలీషా ఖడ్గము చెయ్యి, ఏలియా ఖడ్గము యెహోవా చూడండి, ఆ రెండంచెల వాడిగల ఖడ్గము తీ. హల్లెలూయా. నేను వెళ్తున్న మార్గము నన్ను గురించి అడగడానికి అంతమ కాలమైన తర్వాత నేను ఇక్కడ ఉండబోతున్నాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళబోతున్నా. ఖడ్గము వాడకపోతే పిచ్చి కొమ్మలన్నీ లెగుతాయి, పిచ్చి కొమ్మలన్నీ లెగుతాయి. ఎప్పుడైతే ఎలీషా రెండంతల ఆత్మతో మొదలెట్టాడో ఆ తీగలన్నీ ఇప్పుడు ఏమవుతున్నాయి? ఆయన ఏమంటలేదు. ఎలీషా ఎలా తెలుసా మీకు తెలుసా? చూసారా ఎలీషా? ఎలీషా చేతులు ఊపుతున్నాడు. ఇలాగా ఏమవుతున్నాడు? చేతులు ఈసై అవుతున్నాడు. ఎలీషా చెయ్యి ఎవరిది? ఎవరిది? దేవుడిది. నాతో ఉన్నారా? ఆయన మనలో ఉన్నప్పుడు ఇలా నుండి చెయ్యి వెళ్తుంది, దిగిపోతున్నాయి, ఇలా దిగిపోతుంది, ఇలా దిగిపోతుంది. లేదా లోకము ఎలా నిందించినా ఎలా అన్నా ఏమంటుంది? ఇది ఎలీషా. హల్లెలూయా. సంఘాన్ని విశ్వాసం నడుపుతున్నాడు దేవుడు, సంఘాన్ని తన స్థానంలో నిలబెడుతున్నాడు దేవుడు. ఎలీషా వర్తమానము ఉన్న దేవుని వర్తమానం ఎలీషా కొనసాగిస్తున్నాడు ఇక్కడ. భయపడకండి, ఎవరు ఏమనుకున్నా భయపడకండి. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. వల్ల కావట్లేదు ఆపడం, అయినా ఆపుతున్నా. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఎలీషా పవర్ అర్థమైందా? ఎలీషా పవర్ అర్థమైందా? ఎలీషాలు ఉన్నారా ఇప్పుడు? ఎలీషా ఆయుధం, రెండు పాల ఆత్మ, ఇప్పుడు ఎలీషా ఏది పలికినా జరుగుతుంది. రెండు పాల ఆత్మ, రెండంచెల ఖడ్గం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎలీషా వల్ల ఉంది. ఎలీషా వల్ల ఉంది. ఇప్పుడు చోటు
పలుకుతుండగా పలకబడిన మాటే మూల విత్తనము. ఇది మన పరిచర్య. వింటున్నారా? మీ గృహాల్లో ఇదే ఆత్మతో ఉండండి. దేవుడి వర్తమానం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతమైన దేవుడా, నీకు వందనాలు. ఈ రోజు నువ్వు నా గురించి మాట్లాడుతుండగా ఎంత సంతోషమయ్యా, ఎంత ఆనందం ప్రభువా. నీ నామం స్తుతించబడును గాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారం మాకు నేడు దయచేయు. మమ్మల్ని శోధన నుంచి కీడించి దుష్టుని తప్పించుము. మరల అపరాధము చేయవారి నిమిత్తము అపరాధం చేయవారని మేము క్షమించే నిమిత్తము మమ్మల్ని క్షమించుదురుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి గల యేసయ్య, నీకు వందనాలు. చెప్పబడ్డ వర్తమానాలు ప్రభు తగిన విశ్వాసమును మాకు నింపుతున్నందుకు వందనాలు. నేను జరిగిన వర్తమానం ఈ రోజు వర్తమానంతో మమ్మల్ని నువ్వు ఎలాగైతే నడిపిస్తున్నావో నువ్వు ఆనందిస్తున్నావు. మేము మా ప్రవక్త ఎందుకు ఆ మాట చెప్పాడు? వాటి ఎన్నాడు పడిపోదని ఏలియాను ధరించింది. ఏలియా వర్తమానములు పరిశీల దూత ఏలియా వర్తమానములు ప్రభువా. ఎలీషాను సంచరిస్తున్న వాడు నీవే. వాడువు ఎన్నాడు పడిపోతుంది. వాటిలో రెండంచెలు గల వాడి గల ఖడ్గమై ఉన్నది తండ్రి. వాటిని దేని ముట్ట చాలదు ప్రభువా. రెండంచెలు గల వాడి గల ఖడ్గమును నేనే ప్రభువా. నన్ను తాకివాడు నీ కనుగుడిని తాకదు నన్నావు. రెండంచెల ఖడ్గమును ఎవడూ తాకలేడు ప్రభువా. ఒకవేళ తాకాలను ప్రయత్నించిన తెగి రెండు మొక్కలు అవుతాడు. ముట్ట చాలదని నమ్ముచున్నాం. విమోచన గ్రంథములో మా పేరు రాయబడిందని ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నాం. అమ్మాయి మార్గంలో ఇద్దరు మనుషులకి కలిసినట్టుగా ప్రభువా నువ్వు నడిచి మాట్లాడినట్టుగా తండ్రి ఈ హృదయం ఈ మధ్యాహ్నం మా హృదయాలు మండుచున్నాయి తండ్రి. మేము ఆ రీతిగా మా గృహాలకు వెళుదుము గాక. ఆ అమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తుల హృదయాలు మండినట్లుగా ఈ రోజు మా హృదయం మండుచున్నది ప్రభువా. ఈ ఎంతపాటు వారికి ఇదే మండుతమే ఉండదు గాక. దీవించు ప్రభు. ఇతర ప్రయాణంలో తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను. ఆమేన్.